హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. వీకెండ్కి ఒక పర్ఫెక్ట్ లంచ్ కాంబోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే గీ రైస్ ఇంకా వెజ్ కుర్మా. ఈ రెసిపీ కనుక మీరు ఎవరైనా ఇంటికి స్పెషల్గా గెస్ట్స్ వచ్చినప్పుడు లేదంటే ఫ్రెండ్స్ విజిట్ చేసినప్పుడు చేసినట్టయితే ఇది డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుందనమాట. అలాగే ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ, అలాగే క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది గీ రైస్ వచ్చేసి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముందుగా ఈ గీ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుని 2-3 సార్లు రైస్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మరికొద్దిగా గీ యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ దినుసులు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఒక 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే, మనకి ఎంతో ఫ్లేవర్ఫుల్ అయిన గీ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర అలాగే వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకుంటే మనకి టేస్టీ గీ రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా మనం వెజ్ కుర్మాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ వెజ్ కుర్మా ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ కిందగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సిద్ధం చేసుకున్న వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ యాడ్ చేసుకుని ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఈ మసాలాలన్నిటిని వెజిటేబుల్స్కి బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ని ఒక 5-10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గసగసాలు, కాజు పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది మనం పచ్చిగా వేస్తున్నాం కాబట్టి ఇలాగా ఇందులో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు మీకు సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి సరిపోకపోతే కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. చల్లారిన తర్వాత మూత తీస్తే మనకి ఎంతో గుమగుమలాడే ఈ వెజ్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. అంతే, మనకి ఎంతో ఈజీగా ఈ గీ రైస్ అలాగే వెజ్ కుర్మా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా వీకెండ్లో ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్